హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జ్యోతిశ్రీ హోమ్లీ వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? ఫ్రెండ్స్, ఏంటంటే మనకి అమావాస్య రోజు కానీ లేదా శుక్రవారం కానీ లేదా మంగళవారం కానీ ఆదివారం కానీ ఈ పరిహారం అనేది చేసుకుంటే ఎటువంటి నెగిటివ్ ఎనర్జీ ఉన్నా, ఎదుటి వాళ్ళ ఏడుపులు మన పైన ఉన్నా ఈ ఒక్క పరిహారం అనేది చేసుకుంటే చాలా మంచిదండి. మన ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ పోయి పాజిటివ్గా అవుతుంది. అలాగే ఎటువంటి ఏడుపులు లేకుండా మన పైన మన ఇంట్లో కూడా ధనాకర్షణ పెరిగి ఉంటుందండి. ఈ ఒక్క పరిహారం చేసుకుంటే చాలా మంచిదండి. ఈ వీడియో అయితే పూర్తిగా చూడండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. అలాగే మీకు యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. ఏంటంటే ఈ రోజుల్లో మనకి లేదు అంటే ఎవరు పెట్టిన వాళ్ళు ఉండరు, కానండి ఉన్నది అంటే ఏడుపులు చాలా ఎక్కువ ఉంటాయి. అటువంటి ఏడుపులు మన పైన రాకుండా, అలాగే ఎటువంటి నెగిటివ్ ఎనర్జీ లేకుండా, అలాగే లక్ష్మీ కటాక్షం పొందాలంటే ఈ ఒక్క పరిహారం అండి. ఈ పరిహారం కోసం అయితే మనము ఒక ఎరుపు రంగు క్లాత్ తీసుకోవాలండి. ఎరుపు రంగు క్లాత్లోని ఇప్పుడు చూపిస్తున్నాను కదా పటిక అండి. ఈ పటిక ఎంత మంచిదో మీ అందరికీ తెలుసు కదా. ఎందుకంటే ప్రతి ఒక్క షాప్ దగ్గర ఈ పటిక అనేది ఉంటుంది. ఈ పటిక ఉంటే మనకి ధనాకర్షణ అనేది పెరుగుతుందండి. ఎటువంటి నెగిటివ్ ఎనర్జీ లేకుండా ధనాకర్షణ అనేది పెరుగుతుందండి. అలాగే లక్ష్మీ కటాక్షం కూడా ఉంటుంది. ఎందుకంటే ఈ పటిక అనేది ప్రతి ఒక్క షాప్లోనే కాదు, ప్రతి ఒక్క ఇంటి దగ్గర కూడా పెట్టుకుంటారండి. ఇలాగా మనం పెట్టుకుంటే చాలా మంచిదండి. ఎదుటి వాళ్ళకి అనుదృష్టి తగలకుండా, అలాగే లక్ష్మీ కటాక్షం కోసం ఇలాగ మనము ఈ పరిహారం చేసుకుంటే చాలా మంచిదండి. ఏంటంటే పటిక అనేది చాలా మంచిది. అలాగే మార్వాడీస్ కూడా ఎక్కువ వాడుతారండి ఈ పటిక అనేది. అందుకోసం ఏంటంటే ఈ పటికతో ఈ పరిహారం అనేది చేసుకుంటే చాలా మంచిదండి. ఏంటంటే ఒక పెద్ద పటిక అనేది తీసుకోవాలండి. ఎందుకంటే మనము ఇంటికి కట్టుకుంటాం కదా, కట్టుకోవడానికి వీలుగా ఉండేటట్టు నేనైతే వీడియో కోసమని ఇంత పటిక అనేది తీసుకున్నాను. కానివ్వండి, చిన్న పటిక అయినా తీసుకోవచ్చు. ఈ పటిక అనేది తీసుకొని అలాగే నవధాన్యాలు ఉంటాయి కదా, నవధాన్యాలు కూడా తీసుకోవాలండి. అలాగే ఇక్కడ కొంచెం పసుపు కుంకుమ కూడా వేసుకోవాలి. మనం పసుపు కుంకుమ వేసుకున్న తర్వాత వీటి మొత్తాన్ని మనం మూటలా కట్టుకోవాలండి. ఈ పట్టిక అలాగే పసుపు కుంకుమ వేసుకున్నాం కదా, నవధాన్యాలు కూడా వేసుకున్నదంతా ఒక మూటలా కట్టుకోవాలండి. ఈ మూటనైతే మన సింహద్వారానికి వేలాడదీస్తే చాలా మంచిదండి. ధనాకర్షణ పెరుగుతుంది, అలాగే లక్ష్మీ కటాక్షం కలుగుతుందండి. ఈ పరిహారం అయితే మంగళవారం కానీ ఈ పరిహారం మనం మంగళవారం కానీ లేదా శుక్రవారం కానీ లేదా ఆదివారం కానీ చేసుకుంటే చాలా మంచిదండి. మనం ఏంటంటే నెలకు ఒకసారి ఇలాగ మూటలా కట్టుకొని మన సింహద్వారానికి కడితే చాలా మంచిదండి. సింహద్వారం వైపు మనం వెళ్ళి వస్తూ ఉంటాం కదా, బయట ఎన్నో తొక్కుతూ ఉంటాము. అవేంటి ఇంట్లోకి రాకుండా, ఎటువంటి నకారాత్మక శక్తులు ఇంట్లోకి రాకుండా, ఈ నెగిటివ్ ఎనర్జీ రాకుండా ఉంటుందండి. అలాగే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన నవధాన్యాలు అలాగే పట్టిక చాలా మంచిదండి. ఇవన్నీ మనం సింహద్వారానికి అనేది కట్టుకుంటే చాలా మంచిదండి. ఏంటంటే లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. మనము ఇది నెలకు ఒకసారి కానీ లేదా 2 నెలలకు ఒకసారి కానీ మార్చుకుంటే సరిపోద్దండి. అలాగా మనం సింహద్వారాన్ని కట్టుకుంటే చాలా మంచిదండి. ఈ పరిహారం అయితే అమావాస్య రోజు చేసుకుంటే ఇంకా మంచిదండి. ఈ పరిహారం అయితే అమావాస్య రోజు చేసుకుంటాం కదండి. చేసుకునేటప్పుడు మళ్ళీ వస్తుంది కదా అమావాస్య, ఆ రోజు అయితే ఈ మూటను తీసి మళ్ళీ కొత్తగా కట్టుకుంటే చాలా మంచిదండి. అలాగే ఈ మూటలో ఉన్న వస్తువులు ఏంటంటే పారే నీటిలో కానీ లేదా ఎవరు తొక్కని చోట కానీ వేయాలండి. ఎందుకంటే ఎవరైనా తొక్కితే మన నెగిటివ్ ఎనర్జీ మనది వాళ్ళకి వెళ్తుందండి. అలా ఎప్పుడు చేయకూడదు కదా. మనం ఏం చేయాలంటే ఎవరు తొక్కని చోట వేసి ఈ పరిహారం అయితే ప్రతి అమావాస్యకైనా చేసుకోవచ్చు. మంగళవారం శుక్రవారం చేసుకుంటే చాలా మంచిదండి. తర్వాత ఇలా మనం మూట అనేది కట్టుకుంటాం కదా, కట్టుకున్న తర్వాత ధూపం అనేది వేయాలండి. ధూపం వేస్తే చాలా మంచిది. ఇంకా ఈ మూటకైతే శక్తి అనేది పెరుగుతుందండి. మనకి పటిక కోసం తెలుసు కదా, ప్రతి ఒక్క వ్యాపారస్తుడు పటికన అయితే తెచ్చి పెట్టుకుంటారు కదండి. షాపుల దగ్గర, ఇంట్లోని అన్నిటి దగ్గర ఇలా పటికన అయితే పెట్టుకుంటారు కదా. అలా పెట్టుకోవడం వల్ల చాలా మంచిది. ధన ఆకర్షణ అనేది పెరుగుతుందండి. ఇలా పటికిని ఇంటికి కట్టుకోవడం వల్ల ధనాకర్షణ పెరుగుతుంది. అలాగే లక్ష్మీదేవి
లక్ష్మీదేవి కూడా చాలా ఇష్టం అండి ఇలా చేయడం వల్ల. అలాగే మనకి ఎటువంటి నెగిటివ్ ఎనర్జీ కానీ నకారాత్మక శక్తులు కానీ రావండి. ఇంటి ముందు ఈ మూటను అనేది వేలాడదీస్తే చాలా మంచిది. ఇలాగ ఎరుపు రంగు క్లాత్లో కానీ పసుపు రంగు క్లాత్ అయినా పర్వాలేదండి. ఇలాగా చేశారంటే ఎటువంటి నెగిటివ్ ఎనర్జీ లేకుండా ఉంటుంది. అంతే ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే. ఇదైతే మనము నెలకొకసారి మార్చుకోవచ్చండి. మార్చుకొని నెలకి కానీ 2 నెలలకు కానీ ఒకసారి మార్చుకొని పెట్టుకుంటే చాలా మంచిదండి. ఇలా ధూపం వేసిన తర్వాత మనం ఇంటి సింహద్వారానికి అయితే కట్టుకోవడమేనండి. కట్టుకుంటే చాలా మంచిది. అయితే రేపు చేసుకోండి, చాలా మంచిది. శుక్రవారం చేసుకున్నా మంచిదే, అలాగే మంగళవారం చేసుకున్నా మంచిదేనండి. లేదంటే అమావాస్య రోజు అయితే ఎవరు తిరిగి చూడండి, ఆ రోజు అయితే ఇంకా మంచిదండి. ఇలాగా మూటనైతే ఇంటి సింహద్వారానికి వేలాడదీస్తే చాలా మంచిదండి. అంతే ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి. వీడియో అయితే చూస్తున్నారు కానీ లైక్ చేయటం లేదండి. లైక్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ అయితే వస్తుందండి. అలాగే ఈ వీడియో నచ్చితే మట్టుగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోలతో మీ ముందుకు వస్తానండి. నన్ను సపోర్ట్ చేయండి. ఇక్కడ అయితే చూశారు కదా, ఇలా ధూపం అనేది వేసుకొని మన సింహద్వారానికి అనేది కట్టుకుంటే చాలా మంచిదండి. శుక్రవారం చేసుకుంటే చాలా మంచిది. అలాగే అమావాస్య రోజు కూడా చాలా మంచిది. నేనైతే మొన్న మంగళవారం రోజు ఇలా కట్టానండి. కట్టి మీతో కూడా ఈ వీడియో షేర్ చేద్దాము, మీకు కూడా యూస్ఫుల్ అవుద్ది కదా, ఒక్కరికైనా నా వల్ల యూస్ఫుల్ అవుద్ది కదా అనేసి ఈ వీడియో అయితే మీతో కూడా షేర్ చేస్తున్నానండి. నేను మంగళవారం కట్టాను కదా, అందుకోసం నాకు అప్పుడైతే వీడియో పెట్టడానికి వీలు కాలేదు. అందుకోసం అయితే ఈరోజు అయితే వీడియో షేర్ చేస్తున్నానండి. అంతే ఫ్రెండ్స్, ఇక చూశారు కదా, ఇక్కడైతే సింహద్వారానికి ఇలా కట్టుకోవడమేనండి. ఇలా కట్టుకున్న తర్వాత కలబందని కూడా కట్టుకోండి, చాలా మంచిది. అంతే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మీకు యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. టేక్ కేర్. బాయ్ బాయ్.